మన చేత బలవంతంగా ఎలా కొనిపిస్తారు? ఎలా మనల్ని మోసం చేస్తారు? ఎలా మనం వాళ్ళ ట్రాప్‌లో కోట్ల కోట్లు నష్టపోతామనడానికి సాక్ష్యం బంగారం. బంగారం ధరలు భారీగా పెరగడం ప్రారంభమైంది 4 ఏళ్ల క్రితం. ఎందుకు అంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైంది కాబట్టి అన్నారు. మొన్న ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది కాబట్టి మళ్ళీ యుద్ధాలు మొత్తం 2, 3 చోట్ల యుద్ధాలున్నాయి కాబట్టి అన్నారు. ఇజ్రాయెలు, ఇరాన్ యుద్ధం ఆగిపోయింది. ఇజ్రాయెలు, హమాస్ యుద్ధం ఆగిపోయింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకొచ్చేసింది. ఇలాంటి సందర్భంలో బంగారం రేట్లు పడిపోవాలి గదా! వెండి రేట్లు పడిపోవాలి గదా! కానీ రూ. 1,32,000 నుంచి 1,36,000 మధ్యన తిరుగుతా ఉంది 24 క్యారెట్ల బంగారం. 1,20,000 నుంచి 1,24,000 మధ్యలో తిరుగుతోంది 22 క్యారెట్ల బంగారం. 1,55,000 వెళ్ళిపోయింది. 1,70,000 నుంచి 1,85,000 మధ్యలో తిరుగుతోంది వెండి కేజీ. ఇప్పుడు ఏదైతే గోల్డ్‌మెన్ సాక్స్ మిగతా సంస్థలు చెప్పేదేంటంటే ఇయర్ అయిపోతుంది గదా! వచ్చే ఏడాది కూడా ధరలు పెరుగుతాయట. 15-35% పెరుగుతాయట. ఎందుకు పెరుగుతాయంటే కారణం ఏం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడిందంట. అమెరికా ఆర్థిక వ్యవస్థలో తేడా వస్తే బంగారం ధరలు వాస్తవంగా అక్కడ అమెరికా ఆర్థిక వ్యవస్థలో తేడా వస్తే వాడు బంగారం అమ్ముకుంటే ఆ బంగారం మార్కెట్‌లోకి వస్తే సప్లై ఎక్కువై డిమాండ్ తగ్గి ధర తగ్గాలి గదా! కానీ అట్లా కాదట. అదేంటో విచిత్రమైనట్టు లెక్కలు. ఓవరాల్‌గా రేట్లు ఎక్కువైనాయి బంగారం కొనడం ఎక్కడ మానేస్తారు అని ఇంకా పెరగబోతుందిరా బాబు అర్జెంట్‌గా కొనుక్కోండి అని మనల్ని తోస్తున్నారు.